ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా. క్యాబ్ ఎక్కినప్పుడు నార్మల్గా ఇంకా అర్థమైపోయింది కదా, ఉమ్. ఫైన్ అని సైలెంట్ అయిపోతారు వాళ్ళు. ఎవరు ఏం మాట్లాడలే ఇప్పటిదాకా? నెంబర్ అడగడం కానీ మాట్లాడడం ఆ, అవి చాలా జరుగుతాయి బయట. నెంబర్ అడుగుతారు, ఇన్స్టాగ్రామ్ ఐడిలో మెసేజ్ చేస్తాం, మాకు రిప్లై ఇవ్వండి అంటారు. ఇప్పటిదాకా ఏమన్నా మిస్టేక్ జరిగిందా ఇలాంటి నెంబర్ ఇవ్వడం వల్ల కానీ? ఎవరికి నెంబర్ ఇవ్వను నేను, ఎవరికి నా వాట్సాప్ అనేది ఇవ్వను. ఎక్కువ మాట్లాడను నేను ఎవరితో. ఫస్ట్ ఓకే, నా పని నేను చేసుకొని పక్క వెళ్ళిపోతాను. ఇన్స్టా చేశాను, కామెంట్స్ కూడా పట్టించుకోను కాబట్టి ఇలా ఉన్నాను. బాగా నిజంగా ట్రోల్ అయినాయి మీ వీడియోస్. యా, చాలా. ఆ ట్రోలింగ్ చూసినప్పుడు కూడా ఎప్పుడు డిసప్పాయింట్ అయిన మూమెంట్స్ లేవా లైఫ్ లో? ఎందుకు లేవు, చాలా ఉన్నాయి. బట్ కాకపోతే ఓకే ఫైన్, అంటే వాళ్ళు చేస్తున్నారని నేను ఆపుకోకూడదు కదా. నేను వాళ్ళు ఆపేస్తే నేను ఇప్పుడు ఇంత స్టేజ్కి వచ్చేవాని కాదు. అవును, వాళ్ళు చేస్తున్నారని నేను ఆపుకుంటా కూర్చుంటే, ఇంట్లో కూర్చుంటే ఎలాగా? వాళ్ళు చేసుకోండి, నాకు సంబంధం లేనప్పుడు నేను ఎలా కంటిన్యూ చేశాను కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నాను. అంటే జాబ్ చేస్తున్నప్పుడు డ్రెస్సింగ్ చేంజ్ చేయమన్నారుగా? డ్రెస్సింగ్ చేంజ్ చేసుకొని నేను ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్ళాను జాబ్కి. ఈవెన్ నేను షర్ట్ అండ్ ప్యాంట్ టీ షర్ట్స్, బట్ కానీ వాళ్ళకి అనేది నచ్చలేదు. నేను ఓకే, డ్రెస్సింగ్ చేంజ్ చేసే వెళ్ళాను. నా హెయిర్ స్టైల్, నా రీల్స్, ఫస్ట్ నా రీల్స్ ఆపమని చెప్పారు వాళ్ళు. నా రీల్స్ ఆపమని చెప్పడానికి వాళ్ళు ఎవరు? నేను ఎంత కష్టపడి చేశాను నాకు తెలిసింది. వాళ్ళ కోసం నేను ఆపుకోవాల్సిన అవసరం లేదు. మరి నా కోసం వాళ్ళు షర్ట్ రేస్ వేసుకొని వెళ్ళిపోతారా? వెళ్ళరు కదా.